19 ఇయర్స్‌కే ఎన్విరాన్మెంటల్ గురించి తెలుసుకోవాలన్న ఆతృత ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో ఎన్వైర్న్మెంట్ గురించి మాట్లాడడం చాలా ముఖ్యము. అంటే ఫ్యూచర్‌లో ఒక పొలిటీషియన్ అయ్యే సూచనలున్నాయి అనిపిస్తున్నాయి నాకైతే. మై పాలిటిక్స్ ఈజ్ మోర్ దెన్ ఎలక్టోరల్ పాలిటిక్స్. ఒక లీడర్ లేనిది ఎంతమంది ఉన్నా గూడా, ఏం ఎజెండా ఉన్నా గూడా అది ముందుకు పోదనుకుంటున్నారు. చాలా ఉద్యమాలు అట్లా జరిగినాయి. ఇది కూడా అట్లనే జరుగుతది. ఇప్పుడు మరి మీరు గూడా దాని లోపల ఆ క్లాన్ లోపలనే ఉంటా అంటున్నారు గానీ, ఒక లీడర్ కానంటున్నారు. లీడర్ అవ్వాల్సిన అవసరం లేదు కదా! అదే ఇప్పుడు పబ్లిక్ ఔట్‌రీచ్ ఉన్న వాళ్ళనే పీపుల్ రికగ్నైజ్ చేస్తారు. కరెక్టే. దాన్నే నేను మార్చడానికే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నా కదండీ. దామగుండంలో అపోజిషన్ నుంచి మీకు డబ్బులు ముట్టినాయి. ఇవన్నీ ఆపియడానికి. అవునా? నాకు తెలవదు. నేను బస్ పాస్ పెట్టుకొని తిరుగుతున్నా. మీ చేతికైతే ముట్టలేదంటారు. డెఫినెట్‌గా ముట్టలేదు. మరి ఫోన్‌లో చేసి మిమ్మల్ని ఎందుకు బెదిరిస్తున్నారు? ఎందుకు అనేది వాళ్ళకి తెలవాలి. ఎందుకంటే లోకల్ పొలిటీషియన్స్ చాలా తప్పు ఆలోచనతోనున్నారు. మేము ఈ ప్రాజెక్ట్‌ని దామగుండంలో చేద్దామని. సరే మీరు చెప్పండి ఎక్కడ చేస్తే బావుంటది? అది సర్కార్‌కి తెలుస్తది. మరి ఇప్పుడు సర్కారే చెప్పింది కదా దామగుండం అని. సర్కార్ అదొక్కటే కాకుండా వేరే ప్లేసెస్ కూడా ప్రపోజ్ చేసింది. అసలు దానివల్ల ప్రజలు ఏంది ఆరోగ్యం దెబ్బతింటదన్న ప్రూఫ్ కూడా మీ దగ్గర ఏం లేవు. ప్రజల ఆరోగ్యం దెబ్బతింటదన్న ప్రూఫ్ మా దగ్గర ఉంది. ఏముంది? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ప్రదీప్ దేవసరి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో పాటు ఉన్నారు క్లైమేట్ ఫ్రంట్ ఇండియా నుంచి రుచిత్ గారు. ఆయనతో మాట్లాడి అసలు దామగుండంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. నమస్తే రుచిత్. నమస్తే అన్న. బాగున్నారా? బాగున్నా. అసలు మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 19. 19 ఇయర్స్‌కే ఎన్విరాన్మెంటల్ గురించి తెలుసుకోవాలన్న ఆతృత ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో ఎన్వైర్న్మెంట్ గురించి మాట్లాడడం చాలా ముఖ్యము. సో, అట్లా చదువుకుంటూ స్కూల్ టైం నుంచే చదువుకుంటూ అలా ఎన్వైర్న్మెంటల్ మూవ్‌మెంట్‌లో పార్ట్ అవ్వడం జరిగింది. 4 ఇయర్స్ ముందు ఎన్వైర్న్మెంట్‌కి సంబంధించి సీరియస్‌గా పనిచేయడం స్టార్ట్ చేసిన. దానికంటే ముందు టీనేజర్స్ యాక్టివిజం చేయాలి. ఎందుకంటే టీనేజర్స్ హక్కులన్నీ హరిస్తున్నారు. వాతావరణంలో జరిగే మార్పుల వల్ల టీనేజర్స్ ఎఫెక్ట్ అవుతారు అని ఆలోచించుకుంటూ అట్లా సామాజిక న్యాయం ఇంకా పర్యావరణం అని అట్లా ఇంటర్‌లింక్‌లో వి స్టార్టెడ్ ఇట్. But right now, I'm more focused on environment, but largely understanding on social justice also. ప్రజా ఉద్యమాలకు కూడా సంఘీభావం తెలుపుతూ ఎన్వైర్న్మెంట్ సెంట్రిక్‌గా ఐయామ్ వర్కింగ్. అంటే ఫ్యూచర్‌లో ఒక పొలిటీషియన్ అయ్యే సూచనలు ఉన్నాయి అనిపిస్తున్నాయి నాకైతే. మీరేమంటారు? మై పాలిటిక్స్ ఈజ్ మోర్ దెన్ ఎలక్టోరల్ పాలిటిక్స్. అంటే ప్రస్తుత రాజకీయం ఏదైతే ఉందో ఎన్నికల రాజకీయం, ఆ ఎన్నికల రాజకీయం కంటే చాలా గొప్ప ఆలోచన నాకుంది. అంటే నా ఒక్కడిదని కాదు. ఇక్కడ నేను ఒక ఇండివిడ్యువల్ ఐడెంటిటీ ఎక్కడ నాకు లేదు. ఫ్యూచర్‌లో కూడా ఉండకుండా చూసుకుంటా. ఒక లీడర్ లేనిది ఎంతమంది ఉన్నా గూడా, ఏం ఎజెండా ఉన్నా గూడా అది ముందుకు పోదనుకుంటున్నారు. ఆ! చాలా చాలా ఉద్యమాలు అట్లా జరిగినాయి. ఇది కూడా అట్లనే జరుగుతది. ఇప్పుడు మరి మీరు గూడా దాని లోపల ఆ క్లాన్ లోపలనే ఉంటా అంటున్నారు గానీ, ఒక లీడర్ కానంటున్నారు ఎందుకు? లీడర్ అవ్వాల్సిన అవసరం లేదు కదా! మేము ఎగ్జాంపుల్ కావాలనుకుంటున్నాము. ఇప్పుడు మా ఆర్గనైజేషన్‌లో కూడా చాలామంది చాలా అమేజింగ్ వర్క్ చేస్తారు. కానీ వాళ్ళు ముందుకు రాలేదు అనేది ఇట్ ఈస్ చూజ్ ఎన్ ఆప్షన్. వాళ్ళు ఎంత కష్టపడినా గానీ వాళ్ళు ముందుకెందుకు రావట్లేదంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యాస్పెక్ట్ చూసుకుంటారు. మీడియా ముందు మాట్లాడుతున్నా కాబట్టి నేనే మొత్తం పని చేస్తున్నా అని కాదు. చాలామంది మా ఆర్గనైజేషన్‌లో చాలా ఎఫర్ట్స్ పెడతారు. ఉట్టి పబ్లిక్ ఔట్‌రీచ్‌లో నేనున్నా. నేను కాకుండా ఇంకా చాలామందున్నారు అంతే. అదే ఇప్పుడు పబ్లిక్ ఔట్‌రీచ్ ఉన్న వాళ్ళనే పీపుల్ రికగ్నైజ్ చేస్తారు. కరెక్టే. దాన్నే నేను మార్చడానికే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నా కదా! ఇది నా ఒక్కడి కష్టం కాదు. మా ఆర్గనైజేషన్‌లో ఉన్న ప్రతి ఒక్కలి కష్టం. అసలు దామగుండంలో మీకు డబ్బులు ముట్టాయి అని జెప్పేసి ఎనకాల నుంచి చెప్తున్నారు. అపోజిషన్ నుంచి మీకు డబ్బులు ముట్టినాయి. ఇవన్నీ ఆపియడానికి. అవునా? నాకు తెలవదు. నేను బస్ పాస్ పెట్టుకొని తిరుగుతున్నా. నాకెప్పుడు డబ్బులిచ్చిర్రు? నాకేం రాలేదు కదా! రాలేదా? మరి మొన్న నిరసనకు గూడా మేము మొత్తం మా జేబులలో నుంచి పైసలు పెట్టుకొని 200, 300 పెట్టుకొని ప్లకార్డులేసుకొని నాకు తెలవదు. అంటే అవన్నీ బయటికి కనపడలేదు గదా! అందుకే మీ సైడ్ నుంచి చెప్తే అసలు ఫ్యాక్ట్స్, వాట్ ఈస్ ఫ్యాక్ట్స్ అనేది తెలుస్తది. అమ్మ! ఇంత పెద్ద కథ ఉందని నాకు తెలవదు. అంటే నా మీద ఎవరైనా తీసుకున్నారేమో నాకేం తెలవదు. మీ మీ చేతికైతే ముట్టలేదంటారు. డెఫినిట్‌గా ముట్టలేదు. మరి ఫోన్‌లో జేసి మిమ్మల్ని ఎందుకు బెదిరిస్తున్నారు? ఇవన్నీ ఆపమని జెప్పేసి. ఎందుకు అనేది వాళ్ళకి తెలవాలి. ఎందుకంటే ప్రాజెక్ట్ జరిగినప్పుడు ప్రాజెక్ట్‌లో కాంట్రాక్టర్లుంటారు. ఆ కాంట్రాక్టర్లకి, పొలిటీషియన్స్‌కి నెక్సెస్ ఉంటది. ఆ పరమైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంతమందుంటారు. కొంతమందేందంటే అక్కడున్న లోకల్ పొలిటీషియన్స్ చాలా తప్పు ఆలోచనతోనున్నారు. పెద్ద ప్రాజెక్ట్ రావడం వల్ల ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ అయితదని అనుకుంటున్నారు. కానీ కాదు. నేవీ వాళ్ళొస్తున్నారు. వచ్చిన దాని తర్వాత లోకల్స్‌ని ఎట్లా చూస్తారు? నేవీ అన్న వాళ్ళందరూ నార్త్ ఇండియా నుంచి ఉంటారు. మాక్సిమం నార్త్ ఇండియా ఇంకా పెద్ద పెద్ద సిటీల నుంచి ఉంటారు. పెద్ద పెద్ద నగరాల నుంచి. వాళ్ళెక్కడి నుంచో వచ్చి ఇక్కడ జాబ్ చేస్తున్నారు గదా!
రేపు వాళ్ళు అక్కడి నుంచి హైదరాబాద్‌కి వెళ్ళే దారిలో, వాళ్ళ కాన్వాయ్ వెళ్ళే దారులలో వీళ్ళెవర్రా ఊర్లో వాళ్ళు? ఎందుకంటే వాళ్ళందరూ ఇంటలెక్చువల్స్ గదా! ఎట్లయితే దళితులని ఎట్లయితే జూస్తారో చాలామంది తక్కువ కులమోళ్ళన్నట్టు, అట్లనే అక్కడున్న లోకల్స్ పరిస్థితి గూడా అంతే అయితది. సోషల్లీ దేర్ స్టేటస్ విల్ బి డౌన్ ట్రాడన్. ఇది రియలైజ్ అయితారు ప్రజలు. ఆ ప్రాజెక్ట్ కన్‌స్ట్రక్ట్ అయినంక ప్రజలు రియలైజ్ అయితారు. అది పొలిటీషియన్స్‌కి అర్థం కావట్లేదు. వాళ్ళేమనుకుంటున్నారు, ఈ ప్రాజెక్ట్ వస్తే మాకు ఓట్లొస్తాయని అనుకుంటున్నారు. సో, ఇన్ టోటల్ వాళ్ళు చాలా తప్పు పని జేస్తున్నారు. వాళ్ళు రియలైజ్ గావట్లేదు వాళ్ళేం తప్పు ఇప్పుడు చేస్తున్నారు. సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్. హ్మ్. ఇక్కడ గూడా హైదరాబాద్‌లోనే ఆర్మీ అనేది ఉంది. డిఆర్‌డీఎల్ ఉంది. హ్మ్. అక్కడ గూడా ఆర్మీ రిలేటెడ్ అయితుంది. హ్మ్. మరి ఇక్కడ లోకల్ ఉన్న సోషల్ వీళ్ళందరిని గూడా అట్లనే జూషిర్రా మీరు జెప్పినట్టు? ఇక్కడ నేనంటున్న పాయింటేందంటే, నువ్వు గ్రామంలో 2900 ఎకరాలలో ప్రాజెక్ట్ చేస్తున్నావు. ప్రాజెక్ట్ చేసినప్పుడు నువ్వేమని ప్రపోజ్ చేస్తున్నావు? ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీలు దొరుకుతాయని అంటున్నావు. సెక్యూరిటీ గూడా. హ్మ్. ఓన్లీ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ ఎక్కడి గాదు. సెక్యూరిటీ? ఇప్పుడు సబ్‌మెరైన్స్‌కి అక్కడ పోతేనే గదా! సిగ్నల్స్ డెఫినెట్ మనకొకరు అటాక్ జేస్తుర్రంటే మనకెట్లా తెలుస్తది? ఎట్లా తెలుస్తది? రేడార్ నుంచి తెలుస్తది. రేడార్ నుంచి తెలుస్తది కదా! అవునా? ఇప్పుడు మేము ఆపోజిట్ కంట్రీ మన మీద అటాక్ జేస్తున్నట్టు ఇప్పుడు చైనా గాని, ఇవన్నీ గూడా మన బార్డర్ కంట్రీస్ అన్నీ గూడా మన మీద ఎఫెక్ట్ జేయడానికి ఉంది. రైట్? సో, వాళ్ళు అటాక్ జేసే ముందే మనం సెక్యూర్‌గా ఉండడం అనేది ఈ మెయిన్ మోటివ్ అనేది జెప్తారు. ఈ ప్రాజెక్ట్ నుంచి వాళ్ళు చెప్తుంది గూడా అదే. నేషనల్ సెక్యూరిటీ అని అంటున్నారు. ఫస్ట్‌లీ మేమెక్కడ ఈ ప్రాజెక్ట్‌ని ఎక్కడ చేయొద్దు అని అంటలేదు. మేము ఈ ప్రాజెక్ట్‌ని దామగుండంలో చేయొద్దు అని సరే అంటున్నాం. మీరు జెప్పండి ఎక్కడ జేస్తే బావుంటది? అది సర్కార్‌కి తెలుస్తది. మరి ఇప్పుడు సర్కారే జెప్పింది గదా! దామగుండం అని. సర్కార్ అదొక్కటే కాకుండా వేరే ప్లేసెస్ కూడా ప్రపోజ్ చేసింది. మేము ఏవేవి? ఆల్టర్‌నేటివ్ అది ఆ డీటెయిల్స్ మాకు చెప్పట్లేదు. మేము అడుగుతుంది గూడా అదే. మీరెక్కడ జేస్తే బావుంటదని అనుకుంటుర్రు? ఎక్కడైతే ప్రజల ఆరోగ్యం దెబ్బతిన్నదో, అదే మీరే ఎక్కడైతే ఇప్పుడు ఇండియా మొత్తంలో హ్మ్. ఎక్కడ ప్రజల ఆరోగ్యం దెబ్బతినకుండా ఆ ప్రాజెక్ట్ సక్సెస్‌ఫుల్ అయితది అనేది మీరేమనుకుంటున్నారు? ఒక్క నిమిషం అన్న. మీరే మీ మాటలతోని ప్రజల ఆరోగ్యం దెబ్బతింటది అని అంటున్నారు. మీరు జెప్తుర్రు. కదా! నేనేం జెప్పలేదు. ఇప్పుడు ఎందుకంటే నాకు ఆ రిపోర్ట్ దెల్వదు. హ్మ్. అసలు దానివల్ల ప్రజల ఏంది ఆరోగ్యం దెబ్బతింటదన్న ప్రూఫ్ గూడా మీ దగ్గర ఏం లేవు. ప్రజల ఆరోగ్యం దెబ్బతింటదన్న ప్రూఫ్ మా దగ్గరుంది. ఏముంది? ఈఎల్ఎఫ్ రేడార్ ప్రాజెక్ట్ అని ఒకటి జరిగింది. ఎక్కడ? ఇక్కడ యూఎస్‌లో, మిషిగన్‌లో. సేమ్ రేడార్ ప్రాజెక్ట్ అది. సేమ్ అని అనుకోలేం. అంటే దాని వీఎల్ఎఫ్‌కి ఫ్రీక్వెన్సీ వేరే ఉంటది. దీని అదే ఫ్రీక్వెన్సీ చెప్తున్నా. వీఎల్ఎఫ్‌కి, ఈఎల్ఎఫ్‌కి తేడా చాలా డిఫరెంట్‌గుంది. వీఎల్ఎఫ్ రేడార్ ప్రాజెక్ట్ ఏదైతుందో ఆ రేడార్ ప్రాజెక్ట్ ఆల్రెడీ కట్టబొమ్మలలో ఉంది. అదే కట్టబొమ్మల్లో ఈఎల్ఎఫ్ ఫెసిలిటీ అనేది ఎక్స్‌టెండ్ అయింది. అదే ఈఎల్ఎఫ్ ఫెసిలిటీ ఇక్కడ గూడా పెట్టడానికి ప్రయత్నం జరుగుతుందని హైకోర్ట్‌లో పిటిషన్ పెట్టినారు. గవర్నమెంట్ ఇచ్చిన డాక్యుమెంట్‌లలో గూడా ఏంటి నేవీ వాళ్ళు ఎక్కడ ఇది ఈఎల్ఎఫ్ గాదు, వీఎల్ఎఫ్ అని ఎక్కడ చెప్పలేదే. వీఎల్ఎఫ్ అనేది ఒక లో ఫ్రీక్వెన్సీ అని జెప్తున్నారు. సైంటిస్ట్‌లే జెప్తున్నారు. ఇప్పుడు మీరు సైంటిస్ట్ గాదు, నేను సైంటిస్ట్ గాదు. బాబురావు గారున్నారు, ఇంకా ఇతర సైంటిస్ట్‌లున్నారు. వాళ్ళ స్టేట్‌మెంట్‌నే కోట్ జేసి మేము ఆరోగ్యం దెబ్బతింటది అని అంటున్నాం. మీది నుంచి మేము ఇమ్మీడియేట్ రేడార్ ప్రాజెక్ట్ వల్ల వచ్చే ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాం. కానీ మేము లార్జర్ లెవెల్‌లో మాట్లాడుతున్నదేంటంటే, కృష్ణా నది యొక్క మెయిన్ రిసోర్సెస్ అయిన మూసీ మరియు కాంగనా నదులు వాటర్ క్యాచ్‌మెంట్ ఏరియా అది. మరి ఆ వాటర్ క్యాచ్‌మెంట్ ఏరియాని ఆ మెయిన్ వాటర్ ఏదైతే మౌత్ ఆఫ్ కృష్ణా రివర్ ఉందో, ఆ కృష్ణా రివర్‌ని మనం కొట్టేస్తే మరి నీళ్ళేడికెళ్ళొస్తాయి అన్న ఒక ప్రశ్న. సెకండ్ విషయం ఏందంటే, తెలంగాణలో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటది. క్లైమేట్ చేంజ్ ఎట్లా? డైరెక్ట్ ఇంపాక్ట్ అంటే ఇప్పుడు ఈ రేడార్ ప్రాజెక్ట్ కడుతున్నారు. రేడార్ ప్రాజెక్ట్ కట్టడం వల్ల మీరు ఏంటి అక్కడున్న తరంగాలు రావడం వల్లనో, లేకపోతే ఇతర విషయాల వల్ల లోకల్ ప్రజలు ఇంపాక్ట్ కావడం డైరెక్ట్ ఇంపాక్ట్. అంటే లోకల్ ప్రజలు ఏం ఇంపాక్ట్ అయితారు నేను దానివల్ల? చెప్తున్నాను. ఇదొకటి డైరెక్ట్ ఇంపాక్ట్‌కి, ఇండైరెక్ట్ ఇంపాక్ట్‌కి మీకొక డిఫరెన్స్ చెప్తా. ఇప్పుడు ఒక పోర్ట్ కట్టినారు. ఇక్కడ సీ కోస్ట్‌లో ఒక పోర్ట్ కట్టినారు. ప్రైవేట్ అడానీ ఎవరో కట్టినారు. కట్టడం వల్ల అక్కడున్న ఫిషర్‌మెన్స్ ఎవరైతే ఉంటారో అక్కడికి ఫిషెస్ రావు. పోర్ట్ కట్టడం వల్ల అక్కడున్న శాండ్ డిపాజిషన్ అన్నీ డిస్టర్బ్ అయితది. లేకపోతే ఇంకొకటి ఏదో ఒక ఇండస్ట్రీ కట్టినారు వేరే చోట్ల. ఆ ఇండస్ట్రీ కట్టడం వల్ల అక్కడున్న వాటర్ అంతా యూసేజ్ చేసుకొని బయటికి వదిలిన పొల్యూటెడ్ వాటర్ వల్ల అక్కడున్న వాటర్ సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయితది. రైట్. ఇట్లనే డైరెక్ట్ ఇంపాక్ట్ అని ఉంటది. ఈ దామగుండం ఫారెస్ట్‌లో దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ఇండైరెక్ట్ ఇంపాక్ట్. అడవి లోపల ఆదివాసీలు లేరు. అడవి బయట డిపెండెంట్ అయ్యి ఉన్నారు. ఇక్కడున్న 20 గ్రామాల్లో ఉన్న 60,000 మంది ప్రజలు డైరెక్ట్‌గా కనెక్టెడ్ ఉన్నారు ఫారెస్ట్ నుంచి. కానీ డైరెక్ట్‌గా ఇంపాక్ట్‌ని ఫేస్ చేయట్లేదు అని ప్రభుత్వం చెప్తుంది. నిజంగానే డైరెక్ట్‌గా ప్రజలు ఇబ్బంది పడట్లేరని అంటున్నారు గదా! అసలు ప్రాజెక్ట్ ఏంది? గ్రామం తిరిగి మీరేమైనా చెప్పినారా? న్యూస్‌లో చెప్తున్నారు గదా! ఏమని? ఇక్కడ ఇవన్నీ వస్తున్నాయి అని చెప్పి. గ్రామాలకు తిరిగి కన్సెంట్ తీసుకోవాలి గదా!
ఇప్పటి వరకు పబ్లిక్ హియరింగ్ ఎందుకు జరగలేదు? ఎందుకు చేయట్లేదు ప్రభుత్వము? మరి ఓట్లేసి గెలిపించింది ప్రజలే కదా! ప్రజలే అంటే గెలిపించినారు. కన్సెంట్ ఇచ్చేసిండు 5 ఇయర్స్ వరకు. ప్రజలే గెలిపించినారు. దాని తర్వాత ప్రజలు వద్దు అని అంటున్నారు గదా! ఎక్కడ? ఇట్ ఇట్ డిస్ కొంచెం మెంబర్సే కొంత మెంబర్స్ వద్దని చెప్తుర్రు. మరి మొత్తం ఆ డేటా 4 కోట్ల మందిలో కొంత మెంబర్స్ ప్రొటెస్ట్ చేస్తుర్రు. మొత్తం 4 మీ కోట్లు అయితే మీ చేయలేదు దగ్గర కదా ఆ డేటా ఎక్కడి నుంచొచ్చింది? ఇప్పుడు మేము గ్రామాలలో తిరిగినప్పుడు చాలా మంది గ్రామంలో ఉన్న ప్రజలందరూ వద్దు అని అంటున్నారు గదా! మరి ఆ డేటా తీయండి అంటున్నాం. అందుకనే పబ్లిక్ హియరింగ్ చేయండి అని అంటున్నాము. హ్మ్. పబ్లిక్ హియరింగ్ చేస్తే మొత్తం తేలిపోతది గదా! మరి కోర్ట్‌లో ఎందుకేస్తలేరు? కోర్ట్‌లో ఇవన్నీ ఆల్ కరెక్ట్ ప్రాసెస్‌గా పోతలేదు. పబ్లిక్ హియరింగ్ చేస్తలేరు అని చెప్పేసి కోర్ట్ నుంచి ఎందుకు కో చేస్తలేరు? కోర్ట్‌లో ఏస్తే కోర్ట్‌లో ఏమని అంటుందంటే మేము ఇంకా ప్రాసెస్‌ని ముందుకు జేస్తున్నాము. హైకోర్ట్‌లో వచ్చింది. హైకోర్ట్‌లో వచ్చిన దాని తర్వాత మేము మళ్ళీ ఇంకొక పిటిషన్ ఏస్తున్నాము. దానికి ప్రిపరేషన్ తయారైతుంది. దాని తర్వాత సుప్రీం కోర్ట్‌కి ఎళ్ళే అవకాశం ఉంటే సుప్రీం కోర్ట్‌కి గూడా ఎళ్తాం. ఈ లీగల్ ఫైట్ అనేది కంటిన్యూ అయితది. ఎక్కడ నేవీకి మాకు పర్సనల్ ఫైట్ గాదిది. ఏందంటే ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఉంది కాబట్టే ఉన్నాం మేమిక్కడ. ఈ ల్యాండ్ అనేది ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ల్యాండ్ గాదు. 2007లోనే ఎండోన్మెంట్ ల్యాండ్ కిందుండే. ఎండోన్మెంట్ ల్యాండ్ ఓనర్ ఎవరు? అక్కడున్న పీపుల్ ఓనర్ దానికి. కనీసం ఆ పీపుల్‌నైనా కంపెన్సేట్ జేయాలి గదా! నువ్వు నీట్‌గా ఎండోన్మెంట్ ల్యాండ్‌ని ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ల్యాండ్‌లోకి కన్వర్ట్ జేసుకుంటావు. పీపుల్ ఓనర్‌షిప్ నుంచి నువ్వు పబ్లిక్ ఓనర్‌షిప్ జేస్తావు. అంటే సర్కార్ ఓనర్‌షిప్ జేస్తావు. చేసిన దాని తర్వాత నువ్వు నేవీకి అప్పజెప్తావు. దీంట్లో నాకో డౌటు. ఒకవేళ అది ట్రస్ట్ రూపంలో ఉంటే ఆ ట్రస్ట్‌కే చెందుతది. హ్మ్. ఎండోన్మెంట్ ఉంటే గవర్నమెంట్‌కి చెందుతది. రైట్? కాదు. ఆ ఎండోన్మెంట్ ల్యాండ్ అనేది ఎక్కడ ఎండోన్మెంట్ ల్యాండ్ ఉన్నా గాని, ఆ ఎండోన్మెంట్ ల్యాండ్‌కి ఒక కమిటీ ఉంటది. ఆ కమిటీ ఆ టెంపుల్ కమిటీ ఓనర్స్‌కే వాళ్ళకి అథారిటీ ఉంటది. దాని కన్వర్జన్. నేనొక వ్యక్తొచ్చి అక్కడున్న లోకల్ వ్యక్తి ఏమని అంటున్నాడొచ్చి మేము అసలు ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి కన్సెంట్ ఎందుకు ఇచ్చినాము అంటే అక్కడున్న కలెక్టర్ ఇప్పుడు కాదు 2007, 8 టైంలో అక్కడున్న కలెక్టర్ వచ్చి బంద్‌కు పెట్టైనా మేము మీ దగ్గర నుంచి కన్సెంట్ తీసుకుంటాము. ఎంప్లాయ్‌మెంట్ వస్తది అనంటే ప్రజలు వద్దనన్నారు. మాకొద్దు ఎంప్లాయ్‌మెంట్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎందుకు అడవి బ్యూటిఫుల్‌గా ఉందని అన్నాడు. హ్మ్. అయితే బందుకు పెట్టైనా మేము మీ దగ్గర నుంచి తీసుకుంటాం అంటే భయపడి కన్సెంట్ ఇచ్చినారని ఇది నేననట్లేదు. లోకల్ వ్యక్తి ఉన్నాడు. మీకు మరి బయట గూడా ఇస్తా. ఇన్ని రోజుల నుంచి వాళ్ళు ఆ మాట చెప్పంది ఇప్పుడెందుకు ఎందుకంటే చెప్తున్నారనుకుంటున్నారు? నమ్మకం వచ్చింది గాబట్టి. ఈరోజు వాళ్ళొక్కళ్ళు లేరు. ఈరోజు వాళ్ళతోని తెలంగాణ ఉంది. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలలో 18 జాగాలలో ప్రజలు నిరసన జేసినారు. విశాఖపట్నం నేవల్ కమాండ్ ఉందో వాళ్ళే ఇక్కడ ఈ ప్రాజెక్ట్ కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు. విశాఖపట్నంలో నిరసనలు జేసినాయి. ఇప్పుడు ప్రొటెస్ట్ జేసేటోళ్ళందరూ దేశ విరోధులా? చెప్పుర్రి. అదొక్క క్లారిటీ అర్బన్ ఇవ్వుర్రి. నక్సలైట్స్ అంటారు మిమ్మల్ని. కాదు. ఎట్లయితారు అర్బన్ నక్సలైట్స్ అసల నక్సలైట్ డెవలప్‌మెంట్‌ని యాక్టివిటీస్‌ని ఆపుతున్నారు. కావాలని గవర్నమెంట్‌కి అగైనెస్ట్‌గా పోతున్నారు అని చెప్పేసి అర్బన్ నక్సలైట్ అన్న పేరు ఇస్తే మీరేం చేస్తారు? అసలు అర్బన్ నక్సలైట్స్‌కి మాకసలు సంబంధం ఏంటి? అర్బన్ నక్సలైట్స్ ఈస్ ఎ వెరీ డిఫరెంట్ టాపిక్. దానికి మాకు ట్యాగ్ చేయాల్సిన అవసరం ఏముంది? పోయిన సంవత్సరము అక్టోబర్ నెలలో సిక్కింలో 9 మంది జవాన్లు ప్రాణం ఇడిచినప్పుడు నేషనల్ లెవెల్‌లో వాళ్ళని హానర్ ఎవరు జేయలే. మేము జేసినాం. ఇప్పుడు నేవీ వాళ్ళు ఇదేదైతే ఫెసిలిటీ చేస్తున్నారో మేము అంటున్నాం. నేవీ వాళ్ళకి ఆల్టర్‌నేటివ్ జాగా చూపియండి. రేపు అక్కడ ఈ మూసీ నదిలో వచ్చే రాబోయే ఇంపాక్ట్ ఏదైతే ఉంటదో తెలంగాణ ప్రజలందరూ ఇబ్బంది పడినప్పుడు దానికి కారణం నేవీ అయితారు. నేవీకి ఎందుకు ఇట్లాంటి వెరీ కాంప్లెక్స్ లొకేషన్ ఇచ్చినారు? వేరే ఆల్టర్‌నేటివ్ జాగా చూసుకోమని చెప్తున్నాం. ప్లస్ వేరే ఎవరెవరైతే గవర్నమెంట్స్ ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేస్తలే. తెలంగాణ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది కాబట్టి మాకు వేరే ఛాన్స్ లేకుండా అక్కడ వచ్చినాము. 5 డిఫరెంట్ స్టేట్స్‌లలో పోయిండే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేనందుకు అది ఆగిపోయింది. కానీ ఇక్కడ మాత్రం ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చింది, యాక్సెప్టెన్స్ వచ్చింది. అన్ని ఫార్వర్డ్‌గా ఎందుకు అయితుంది? ఇప్పుడు ఇట్లాంటి లూప్ హోల్స్ ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఉంది. ఫారెస్ట్ డిపార్ట్‌మెంటే కాకుండా స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్ ఉంది. స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టార్ అని ఉంటది. అంటే ప్రతి గ్రామంలో ఒక కమిటీ ఉండాలి. ఆ కమిటీ ఏం చేయాలంటే రిపోర్ట్ తయారు చేయాలి. ఇక్కడున్న ఇకాలజీ ఏంది? ఇక్కడున్న బర్డ్స్ ఏంది? ఇక్కడున్న ప్లాంట్ స్పీషీస్ ఏంది? అని ఒక రిపోర్ట్ తయారు చేయాలి. ఆ రిపోర్ట్ తయారు చేసిన దాని తర్వాత దాన్ని సబ్మిట్ చేయాలి. కోవిడ్ టైంలో హైకోర్ట్‌లో పిటిషన్ ఏసినప్పుడు దానికి రిప్లైగా ఏమని ఇవ్వాలి? బయోడైవర్సిటీ రిజిస్టర్ ఇయ్యాలి. ఆ బయోడైవర్సిటీ రిజిస్టర్ ఆన్‌లైన్‌లో ఎట్లా చేస్తారు? ఆన్‌లైన్‌లో ఎట్లా తెలుస్తది మీకు? ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మాకు సంఘీభావం తెలుపుతుందో, అదే బీఆర్ఎస్ పార్టీని మేము క్రిటిసైజ్ చేస్తున్నాము. అరే! మీ ప్రభుత్వం ఉన్నప్పుడే మీరు అన్ని మీ ఎన్వైర్న్మెంట్ డిపార్ట్‌మెంట్ నుంచి అన్ని డిపార్ట్‌మెంట్‌ల క్లియరెన్స్ నుంచి క్లియరెన్సెస్ ఇచ్చేసిర్రు లూప్ హోల్స్‌తోని. వాళ్ళున్నప్పుడే ఫారెస్ట్ మొత్తం కాలిపోయింది. 300 ఎకరాలలో మంట పెట్టినారు. ఇట్ వాస్ ఎ మ్యాన్ మేడ్ ఫారెస్ట్ ఫైర్. ఇవన్నీ జరిగినప్పుడు యాక్షన్ తీసుకొని ఇది ఆపర్చునిటీ వచ్చినప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. మీరు కూడా క్రిటిసైజ్ చేయాలని వాళ్ళని కూడా. ప్లస్ సోర్స్ ఏంది మమ్మల్ని అర్బన్ నక్సల్స్ అనడానికి? దేశ భద్రత గురించి మాట్లాడడం కాదు. దేశ అభివృద్ధి కోసం మీరు కాంట్రిబ్యూట్ చేసిందేంది? దేశంలో ఉన్న ప్రజల కోసం మీరు కొట్లాడిందేంది? ఎంజీ నరేగా గురించి మాట్లాడేదెవరు? ఇప్పుడు మొన్న 9 ఆర్మీ జవాన్లు చనిపోయినప్పుడు దాని గురించి మాట్లాడుతుందెవరు? సో, ఇవన్నీ మల్టిపుల్ యాస్పెక్ట్స్ అనేవి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి.
మొత్తం ఇట్లాంటి అర్బన్ నక్సల్స్ అనే టర్మ్ ఇచ్చే వాళ్ళు ముందు వాళ్ళని వాళ్ళు ఆలోచించుకోవాలి. మీరు జనతా గ్యారేజ్‌లో ఒక ఎన్టీఆర్ లాగా మొత్తం కాపాడతారు అని అనుకుంటున్నారా? ఐ యామ్ నాట్ ఎ ఇండివిడ్యువల్ కదా! ఇప్పుడు నేను ఇక్కడికొచ్చి మాట్లాడుతున్నా అంటే వి ఆర్ యాస్ పార్ట్ ఆఫ్ ఎ కలెక్టివ్. క్లైమేట్ ఫ్రంట్ గాని, లేకపోతే పర్యావరణం ఉద్యమాలు ఏవైతున్నాయో వాటన్నిటి గొంతుగా నేను ఈరోజు ముందుకొస్తున్నా అంతే. ఈరోజు నేనొచ్చినా రేపు ఇంకొకళ్ళు ఎవరో వస్తారు. నేను ఒక్కడిని అట్లాంటి 'జనతా గ్యారేజ్' నేను ఆ సినిమా చూడలేదు గానీ, ఆ సినిమాలో ఏదో పర్యావరణం ఫిగర్ లెక్క ఉంటాడు అని తెలిసింది నాకు. సో, అట్లాంటి ఫిగర్ కావడం ఉద్దేశ్యం గాదు. ప్రజల ఆరోగ్యం కాపాడడము, ప్రజలని పర్యావరణం నుంచి వచ్చే రాబోయే విపత్తుల నుంచి కాపాడుకోవడమే మా మక్సద్ గంతే. ప్లస్ ప్రజల హక్కులను కాపాడుకోవడమే మా మక్సద్. మీరన్న టర్మ్ ఏదైతుందో అర్బన్ నక్సల్స్ దాని గురించి నేను కొంచెం స్ట్రెస్ చేసి మాట్లాడాలనుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు, రేపు ఏ వ్యక్తి మాట్లాడినా, ఏ ఇండివిడ్యువల్ మాట్లాడినా గానీ వాళ్ళకి ఈ టర్మ్ వచ్చి ఈ టర్మ్‌ని ట్యాగ్ చేసేసి వాళ్ళని మొత్తం డీహ్యూమనైజ్ చేస్తున్నారు. హ్మ్. అసలు మాకు ఏదైతే ఐడియాలజీ ఉందో లేకపోతే ఎవరైతే వ్యక్తులున్నారో వాళ్ళకి మాకు పొంతులు ఎందుకు పెడతారు? అసలు నాకు అర్థం కాదు. ప్రభుత్వం చేతిలో అన్ని ఆధారాలున్నాయి. మేము ప్రభుత్వానికి విరుద్ధంగా పనిచేస్తున్నాం క్లియర్ కట్‌గా. మరి వాళ్ళకి ఎవరికైనా అట్లా అనిపిస్తే మా మీద యాక్షన్ ఎందుకు తీసుకోరు? ప్రతి ఒక్కటి విజిబుల్ గానే ఉంది గదా! 19 ఏళ్ల అబ్బాయిని మీడియా ముఖంగా ఒక వ్యక్తి అర్బన్ నక్సల్ అని మాట్లాడగలుగుతున్నాడంటే ఆయనకి ఎనకాలున్న ఆధారం ఏంది? అంటే ఇన్ టోటల్ ప్రభుత్వము, దేశ పరిస్థితులు ఎట్లయిపోయినాయంటే ఇంత పెద్ద టర్మ్ అర్బన్ నక్సల్, యాంటీ నేషనలిస్ట్ ఈ టర్మ్‌లు ఎంత సింపుల్‌గా ఇవ్వగలుగుతున్నారు ఈరోజు. ఇట్లాంటి టర్మ్స్ తోటి మిమ్మల్ని ఆపాలనుకుంటే మీరేం జేస్తారు? మా విచారధార, మా ఐడియాలజీ ప్రతి ఒక్కటి పబ్లిక్‌లోనే ఉంది. మేమెక్కడ తిరుగుతాం ఏందనేది ఏ సీక్రెసీ మెయింటైన్ చేయము. మేము ప్రతి ఒక్కటి కాన్స్టిట్యూషనల్‌గా చేస్తాం. ప్రతి ఒక్కటి డెమోక్రటిక్‌గా చేస్తాం. ప్రతి ఒక్కటి పీస్‌ఫుల్‌గా చేస్తాం. మొన్న ఇందిరా పార్క్‌లో ప్రొటెస్ట్ చేసినప్పుడు నేను పర్మిషన్ తీసుకున్నా. నా పేరు మీదనే ప్రొటెస్ట్ అయింది. ఒకవేళ మేము గనక అట్లాంటి ఇట్లా వైలెంట్ భావాలలో బిలీవ్ చేస్తే, లేకపోతే అట్లాంటి ఐడియాలజీ నుంచొస్తే మేము పీస్‌ఫుల్ ప్రొటెస్ట్‌లో ఎందుకు పార్ట్ అయితాము? ఇప్పుడు మేము ఇంత కాన్సెప్ట్స్ అని అంటున్నారు. చాలా మంది ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు మాతోని ఎందుకు ఎంగేజ్ అయితారు? చాలా మంది వ్యక్తులు ఎందుకు వచ్చి ఎంగేజ్ అయితారు? ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ గావాలంటే ఏ టు జెడ్ మల్టిపుల్ యాంగిల్స్‌లో వెరిఫికేషన్ ఉంటది. హ్మ్. మరి అంత సింపుల్‌గా వచ్చేసిందంటారా? సింపుల్ గానే వస్తది. ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైనా సింపుల్ గానే వస్తది. ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఉందంటారు? బికాస్ దే డు నాట్ హావ్ ద అండర్‌స్టాండింగ్ ఆఫ్ ఎన్వైర్న్మెంటల్ ఇంపార్టెన్స్. అదొక్కటే ఇక్కడ ఫ్యాక్టర్ అంటే ఏందంటే వాళ్ళు చెప్పేదేందంటే ఒక ఇండస్ట్రీని పెట్టాలన్నా, ఏదన్నా ఒక దాన్ని పెట్టాలంటే కంపల్సరీ దానిది ఎన్విరాన్మెంట్‌గా డిస్టర్బ్ అయితది. అవును. ఇప్పుడు మీరేసుకునే షర్ట్ గాని, ప్యాంట్ గాని ఒక మిషనరీలో తయారు చేసేది వేరో, ఒక చేనేత కార్మికుడు నేసేది వేరు. చేనేత కార్మికుడు ఎంతమందికి నేయగలుగుతారు? మెషినరీ రావాలి, ఇండస్ట్రీ రావాలి, డెవలప్‌మెంట్ గావాలి, ఇండియా డెవలప్ గావాలి అనే యాస్పెక్ట్ వాళ్ళదుంటది. హ్మ్. మనం ఇక్కడనే ఉండిపోదాం. చేనేత కార్మికుల గురించి ఆలోచిద్దాం అనే కాన్సెప్ట్ ఒకటుంటది. సో, బ్యాలెన్స్‌డ్‌గా ఏది చేస్తే బావుంటదంటారు? ఇన్ టోటల్ మేము మాట్లాడుతుంది ఏందంటే ప్రొడ్యూస్ ఇవన్నీ ఒక డిఫరెంట్ యాస్పెక్ట్. మనం ఇన్ టోటల్ ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఇష్యూ భారతదేశంలో గాని, ఇంటర్నేషనల్‌గా ఏంటంటే మనము ఎన్విరాన్మెంట్‌ని సీరియస్‌గా తీసుకోకుండా డెవలప్‌మెంట్ చేస్తున్నాం. అంటే ఇంజినీర్‌లకు అంత ఐడియా లేదంటారా? లేకపోతే ఎందుకు గవర్నమెంట్ తయారు చేసిన రిపోర్ట్‌లో నిజంగానే ఇది సూటబుల్ కాదు డెవలప్‌మెంట్‌కని ఎందుకంటుర్రు? యూనియన్ గవర్నమెంటే చెప్తుంది గదా! దామగుండంలో ఉన్న ఎమ్మెల్యేలు గాని, ఇవన్నీ చూడరంటారా? మరి దాన్ని ఆపాలని అనుకోరా? ఎమ్మెల్యే గారు గాని, లేకపోతే అక్కడున్న కాన్స్టిట్యుయెన్సీ ఎంపీ గారు గాని, వాళ్ళిద్దరి యాక్షన్ ఏంది? ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు? పోయి అక్కడ నేవీ వాళ్ళని కలుస్తారు. ఎంపీ ఏం చేస్తారు? వాళ్ళు వీడియోస్ రిలీజ్ చేస్తారు. దామగుండం నుంచి ఒక వ్యక్తి ఉన్నాడు రామయ్య అని. ఆయనే దామగుండం నుంచి ట్రావెల్ చేసి హైదరాబాద్ వరకొచ్చి నిరసన చేయాల్సిన అవసరం ఏముంది? ఆయనకి ఎవ్వడు పైసలియ్యాలి ఆయనకి. ఆయన డైలీ వర్క్‌నంతా ఆపేసుకొని ఎందుకొచ్చిండంటే ఆయన సీరియస్‌గా బిలీవ్ చేస్తున్నాడు. అరే! ఈ అడవిని రక్షించుకోవాలని చెప్పి. వచ్చినప్పుడు అక్కడున్న పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఒక్కసారైనా ఆలోచించాలి గదా! అరే! నిజంగానే వీళ్ళ కన్సర్న్ ఏంది అని ఆలోచించాలి గానీ మొత్తానికి కొట్టి పడేస్తున్నారు. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు వాళ్ళేమని అంటున్నారు వీడియోలో, ఇక్కడ అసలు ఏం గాదు మొత్తం బేఫికర్ ఉండుర్రి అని అంటున్నారు గానీ ఒక్కసారైనా నేను ఆలోచిస్తా, ఒకసారి పరిశీలిస్తా, మీ మీ డిమాండ్‌లను మేము తీసుకుంటాం, ఆలోచిస్తామని ఎక్కడ అనట్లేదే. ప్రభుత్వంలో ఉన్న కొన్ని పొలిటికల్ పార్టీలే ఏమని అంటున్నాయి. ఇప్పుడు సిపిఐ ఒక పొలిటికల్ పార్టీ ఉంది. ఆ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎమ్మెల్యేనే ఒక స్టేట్‌మెంట్ జారీ చేసినాడు. ఏమని? ఇదేదైతే ప్రాజెక్ట్ జరుగుతుందో దీన్ని రీథింక్ చేయాలని. రాష్ట్ర ప్రభుత్వం యొక్క రిప్రజెంటేటివే దీన్ని ఆలోచించాలని అన్నప్పుడు ఆయనెందుకు అయితలేడు మీకివన్నీ? ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి అంటే మీకు ప్రాబ్లమ్ లేదు. కానీ ప్రజలంటే ప్రాబ్లమ్ ఎందుకు? అహా! వాళ్ళు రీథింక్ జేయాలన్నారు. మేమేమంటున్నాం మరి?
మీరు రీథింక్ అంటలేరు. ఇక్కడ రావద్దని అంటున్నారు. అవును. ఇక్కడ రావద్దని అంటున్నా. ఆలోచించడం వేరో, రావద్దనడం వేరో. మేము అదంటేనే గదా! ఆయన లేసి రీథింక్ అని అంటున్నాడు. మేము మీరు రీథింక్ రీథింక్ అంటలేరు గదా! మేము స్టాప్ అంటున్నారు. స్టాప్. వి ఆర్ సేయింగ్ వాళ్ళు స్టాప్. రీథింక్ అనలేదు. స్టాప్ ప్రాజెక్ట్ ఇన్ దామగుండం అని అంటున్నాం గానీ, స్టాప్ రేడార్ ప్రాజెక్ట్ అని అనట్లేదు. వి ఆర్ టెల్లింగ్ పీపుల్ టు డూ ఎనీవేర్. మన తెలంగాణలో ఉన్న ప్రతి వ్యక్తికి పర్సనల్ ఇది. కృష్ణా నది లైఫ్ లైన్ అన్నది. కృష్ణా నదికి నీళ్ళు అక్కడి నుంచి వస్తున్నాయి. మరి ఇన్ని రోజుల నుంచి మూసీ కలుషితం అయితే ఎవరు మాట్లాడలేరు గానీ, ఇప్పుడు మాత్రం అన్ని మూసీ గురించి గానీ, దామగుండం గురించి గానీ మాట్లాడుతున్న వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? మూసీ గురించి ఎవరు మాట్లాడలేదన్న. అందరు మాట్లాడుతుర్రు. ఇది కూడా అట్లా మాట్లాడుతూ ఏంది కాలగర్భంలో కలిసిపోవాల్సిందేనా? లేకపోతే దీనికి యాక్షన్ ఉంటదంటారా? ఇప్పటి వరకు చూసింది అబద్ధం. ఇక ముందు చూడబోయేది నిజం. సినిమా డైలాగ్ ఇది. కానీ ఇది నిజమన్న. ఇప్పటి వరకు చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అవన్నీ నిజమే. కానీ మూసీ నది గురించి ఎందుకు మాట్లాడలేదన్న? మూసీ నది గురించి మాట్లాడడం వల్లనే మాట్లాడటం వల్ల మార్పులు వస్తదనుకుంటున్నారా? వస్తది. డెఫినెట్‌గా వస్తది. మాట్లాడడం వల్లనే భగత్ సింగ్ ఆ రోజు ఒక మరి అన్ని రోజుల నుంచి మాట్లాడారు. మరి ఇక్కడ ఎందుకు రాలేదంటారు? ఎవరు? మూసీ నది మీద మూసీ మాట్లాడిండ్రు కదా ఎప్పటినుంచో. హ్మ్. మరి మొత్తం కాలుష్యం అయిపోయింది కదా. కాలుష్యం అయిపోయింది. దానికి మేము దాన్ని కూడా చేయాలని అంటున్నాం. మేము స్టేట్మెంట్ జారీ చేసినాము. ఇప్పుడు మూసీ నది దామగుండం వచ్చినప్పుడే ఇవన్నీ కూడా ఎందుకు గుర్తుకొస్తది? ఏదో ఏదైనా ఇష్యూ అయినప్పుడే అన్ని గుర్తుకొస్తది. కాదు. ఇష్యూ లేనప్పుడు యాజ్ యూజువల్ గా రన్ కాదు. అవుతూ కాదు. ఉంటది. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్‌లోనే మేము ఒక డిమాండ్ పెట్టినాము. తెలంగాణ ఎలక్షన్స్ ముందు. అన్ని పొలిటికల్ పార్టీలు తమ మేనిఫెస్టోలో నీళ్ళని రక్షించుకోవాలని పెట్టాలి. జియో ట్రిబుల్ 1ని కాపాడాలని పెట్టినాము. ఇట్లా మల్టిపుల్ డిమాండ్స్ పెట్టినాము. మేము ఒక్క ఇష్యూ గురించి మాట్లాడట్లేము. ఈ ఇష్యూ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, అక్కడున్న లోకల్ ప్రజలే మమ్మల్ని రిక్వెస్ట్ చేసినారు. ఈ ఇష్యూలో మేము ఇన్వాల్వ్ కావాలని రిక్వెస్ట్ చేసిన దాని తర్వాత మాకు దానికెళ్ళి పరిశీలించిన దాని తర్వాత నిజంగానే ఇది చాలా డెన్స్ ఫారెస్ట్ అని చెప్పి అర్థం చేసుకున్నాకనే ఇన్వాల్వ్ అవుతున్నాం. దానికంటే ముందు మేము మూసీ నది గురించి మాట్లాడినాము. మేము ఇదేంటి జియో ట్రిబుల్ 1లో ఉన్న ఏరియా గురించి మాట్లాడినాము. ఇది ఒకటే కాకుండా చేవెళ్ళ బనియన్స్ గురించి కూడా మాట్లాడినాము. ఇప్పుడు మీరందరూ కలిసి దాన్ని ఆపగలుగుతారు అని మీకు నమ్మకం ఉందా? డెఫినెట్‌గా ఆపగలుగుతాం. సర్కార్‌తోని కొట్లాడట్లేదు ఇక్కడ. సర్కార్‌తో మా పని చేపించుకుంటున్నాం అంతే. మేము బిలీవ్ చేస్తుందేంది? పర్యావరణాన్ని సేవ్ చేసుకునే డెవలప్‌మెంట్. పర్యావరణాన్ని సేవ్ చేసుకునే వికాస్. అంటే మనము ఒక సజెషన్ ఇచ్చేటప్పుడు దానికి ఒక ప్రాపర్ సొల్యూషన్‌తో పాటిస్తే బావుంటదని నా ఒపీనియన్. క మీరు అట్లాంటిది ఏమన్నా ప్రిపేర్ చేసిండ్రా? డెఫినెట్‌గా. అది మేము అక్నాలెడ్జ్ చేస్తున్నాం మీ దగ్గర నుంచి. ఇప్పుడు ఎళ్ళిన దాని తర్వాత ఆల్రెడీ మేము దాని గురించి చర్చలు జరుపుతున్నాం. ఎట్లా ఒక ఆల్టర్‌నేటివ్ ప్లేస్ రైట్. వెతకడము. అది చేస్తున్నాము. కానీ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏందంటన్న, ఫస్ట్ మాకు తెలవాలి. ఏంది? అసలు ఎన్వైర్న్‌మెంట్ ఇంపాక్ట్ అసెస్‌మెంటే బయటికి లేకపోతే మాకు సందేహాలొస్తాయి కదా! వీళ్ళు అసలు చెట్లని నరుకుతున్నారా? లేకపోతే చెట్లని రక్షిస్తున్నారా? అనేది మరి రైట్ టు ఇన్ఫర్మేషన్ కిందకి రిపోర్ట్ అడిగారా? ఇస్తలేరు. రైట్ వాళ్ళంటున్నారు, మేము సీల్డ్ పేపర్‌లో ఇచ్చి మేము మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్‌మెంట్‌కి ఇచ్చినామని. ప్రతి ప్రాజెక్ట్‌లో ఎన్వైర్న్‌మెంట్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ పబ్లిక్ ఉంటది. ఓన్లీ ఈ ప్రాజెక్ట్‌లో సీక్రెట్‌గా ఉంది. ఎందుకంటే నేషనల్ సెక్యూరిటీ అని అంటున్నాం. కానీ నేషనల్ సెక్యూరిటీ ఓన్లీ ప్రాజెక్ట్ డీటెయిల్స్‌కి పెట్టుకోండి. మేము ఎన్విరాన్మెంట్‌కి కాదు. ఆ! మీరు ఇప్పుడు ఎన్వైర్న్‌మెంట్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ అంటే ఏందంటే, ఎంతమంది పర్యావరణం ఇంపాక్ట్ అవుతారు దాని నుంచి? పర్యావరణం ఎట్లా ఇబ్బంది పడతారు అనేది ఎన్వైర్న్‌మెంట్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్. మేము నేవీ డిపార్ట్‌మెంట్ ఎట్లా చేస్తుంది, ఎట్లా కడుతుందని అడుగుతలేం. మేము పర్యావరణం ఎట్లా దెబ్బతింటుంది, మీరు ఎట్లా చూసుకుంటారు అని అడుగుతున్నాం. అది పబ్లిక్‌లో ఉంటే ప్రాబ్లమ్ ఏంది? ఫైనల్‌గా మీరేమని చెప్తారు జనాలకు? జనాలకి నేను చెప్పేది ఒకటే అన్న. ప్రతి ఒక్కళ్ళు పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మన బాధ్యత కూడా. అది మన బాధ్యత ప్లస్ అది మన హక్కు. పర్యావరణం అనేది ప్రతి ఒక్కరి హక్కు. స్వేచ్ఛమైన గాలి, స్వేచ్ఛమైన నీరు, స్వేచ్ఛమైన నేల ఉండడం మన హక్కు. ఈరోజు పెస్టిసైడ్‌ల పేరు మీద మన రైతన్నలందరి దగ్గరికి పెస్టిసైడ్ చేతిలోకి వచ్చేసింది. ఇప్పుడు మన పొలము పెస్టిసైడ్ పెట్టకపోతే, లేకపోతే ఫెర్టిలైజర్ పెట్టకపోతే లేస్తలేదు. అవును. సో, ఇవన్నీ పరిస్థితులు వచ్చేసినాయి. మనం దాని నుంచి పర్యావరణాన్ని రివైవ్ చేస్తూ ఒక మోడల్ ఆఫ్ డెవలప్‌మెంట్ వైపు, ఒక మోడల్ ఆఫ్ జర్నీ వైపు మనం ముందుకి కదలాలి. దామగుండం ఇందాక చెప్తున్నట్టు ఒక అడవిని రక్షించుకోవడం కోసము నల్లమల ఫారెస్ట్‌లో అక్కడ ఆదివాసీలున్నారు. ఇక్కడ కేవలం అడవిని రక్షించుకోవడం కోసం అని చెప్పి లక్షలాది మంది ప్రజలు ముందుకొస్తున్నారు. 1500 మంది ఇందిరా పార్క్‌లో ఎక్కడెక్కడి నుంచో వరంగల్ నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి ఎందుకు రావాలి? సో, ఈ కన్సర్న్ అనేది డెవలప్ అయితుంది. ఇన్ ఫ్యూచర్ కూడా తెలంగాణలో ఒక స్ట్రాంగ్ పర్యావరణాన్ని రక్షించుకునే ఒక ఉద్యమం అనేదైతే క్రియేట్ అయితది. ప్రజలందరూ దానికి సిద్ధంగా ఉండాలి. మనమందరం కలిసి పర్యావరణాన్ని రక్షించుకునే ఈ జర్నీలో పాల్గొనాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ. సో చూసారుగా ఫ్రెండ్స్, దీనిపైన మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.